దూరముగా ఉన్నాను కానీ నా ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా మార్చిపోతుంది. ఎన్నిసార్లు తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్ వచ్చి నడుము తాకి కరెంట్ షాక్ లాగా వచ్చి నిన్ను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మీకు దేవుడు ఒక మర్మం బయలుపరుస్తున్నాడు. ఎప్పుడైనా సరే మీకు పైన భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి పొందుకునేది మేలు కంటే కీడెక్కువ జరుగుద్ది. కొంచెం ప్రార్థన చేస్తాం, ఏమండి, ఎప్పుడప్పుడు మనకు కుదిరినప్పుడు ఆరాధనకి వెళ్తాం. కానీ ఈనాడు అన్యుల గురించి మనం మాట్లాడొద్దు. కానీ దేవుని బిడ్డలే ఎట్లా ఉన్నారంట? ద వికెడ్ ఫెలోస్ లాగా ఉన్నారంట, దుర్మార్గులు ఉన్నారంట. దేవుని బిడ్డలే ఎలా ఉన్నారంట? చెడిపోయి ఉన్నారంట, పాడైపోయి ఉన్నారంట. దేవుని పిల్లలే సండేకి వస్తున్నాము, పోతున్నాము. ఇలా ఉంటే మనకు ప్రయోజనం ఉండదండి, మన ఆత్మకు సంతోషం ఉండదు, మన జీవితంలో ఏవి సాధించలేము. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటి? యోహాను 10:10 ప్రకారం నా గొర్రెలకు నేను సమృద్ధి అయిన జీవం ఇస్తాను. అందుకే ఈ రోజు నా అంశం ఏంటంటే డీప్ కాల్స్ టు డీప్, అంటే ఏ జర్నీ విత్ ద గాడ్. అంటే ఎప్పుడైతే నీవు లోతుగా ఒక సబ్జెక్టుని తెలుసుకుంటావో దాని మీద భయం ఉండదు. ఎగ్జామ్కి వెళ్ళేవాడు ఏమి చదవలేనోడు అసలు భయపడ్డాడు, బాగా చదివినోడు భయపడ్డాడు. కానీ తల్లిదండ్రులు ఏమనుకుంటారో, ఫెయిల్ అయితే ఏమనుకుంటామని సగం చదివాడు చూసావా, వాడు బిల్డప్ చదివినోడు కన్నా చాలా ఘోరంగా ఉంటుంది. మన క్రైస్తవుల పరిస్థితి కూడా ఇదే. మనకేదో వాక్యం తెలుసని, మన ఏదో ప్రార్థన తెలుసని, ఏదో 4 రూపాయలు దేవునికి ఇస్తున్నాను బిల్డప్లు ఇవ్వకండి. ఎందుకంటే నువ్వు లేచుట, నువ్వు కూర్చుండుట అన్నీ కూడా దేవునికి తెలుసు. కీర్తనలు 139 చదివితే మన జీవితము, మన బతుకేంటో, మనం ఎట్లున్నామో అక్కడ తెలుస్తుంది. ప్రేమతో ఒక అన్నగా, ఒక ఆత్మీయ తండ్రిగా మీ కొరకు కొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకుంటా. ఒకటండి, మనము ఓడిపోతున్నాం, లేకపోతే లోకంలో మన బంధువులు అకాలంలో కనుమరుగైపోతున్నారు. కారణం ఏంటంటే మన జీవితంలో లోతైన పిలుపు, లోతుగా నడవటం, లోతుగా దేవుని తెలుసుకోలేకపోవటం. మొట్టమొదటి అదేంటంటే ప్రార్థన మనకు ఉండాలి. ప్రార్థన అనేది ఇట్ ఈజ్ ఎ పవర్, దేవుని యొక్క శక్తి. ప్రార్థన ఎవరు చేస్తారంటే ఓపిక కలిగినోళ్ళు ప్రార్థన చేస్తారు, విధేయత కలిగిన ప్రవర్తన కలిగిన వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఆత్మలో వర్ధిల్లే వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇక్కడ సమయం లేదు, కానీ ప్రార్థన చేస్తే మనకేం జరుగుతుందో తెలుసా? ఒక వ్యక్తి, యాకోబు అనే వ్యక్తి బైబిల్లో ప్రార్థించాడు, అనేక తప్పులు చేశాడు. మామ దగ్గర 20 సంవత్సరాలు గుడ్డి సాకిరి చేశాడు. కానీ ఒక తప్పేమో అన్న ఆశీర్వాదాన్ని మరి దోచుకున్నాడు, అన్న చంపడానికి చూస్తున్నాడు.
విస్తారమైన సంపదతోనూ భార్య బిడ్డలతోనూ పనివారితో వెళ్తున్నాడు, బాగానే ఉంది. కానీ దానికి ముందు ప్రార్థించుట ద్వారా తన పేరు మారింది, నడక మారింది. తన దేవుడే దేవుడిగా మార్చుకున్నాడు. ఒకప్పుడు అన్నాడు, ఇవన్నీ కాదయ్యా, నాకు ఫుడ్ పెడితే చాలు, నీళ్ళు ఇస్తే చాలు, వస్త్రం ఉంటే చాలు, నా జీవితకాలం అంతా నిన్ను కొలుస్తానన్నవాడు జీవితాన్ని ఒక రాత్రి మార్చాడు. ఒక్కడు గుర్తుపెట్టుకో, నువ్వు మారితే ఈ ప్రపంచమే నీ ద్వారా ఖచ్చితంగా మారుస్తాడు నా దేవుడు. కానీ యాకోబు ఎప్పుడైతే మారాడో, అతను మనసు మారి రూపాంతరత అయిందో, గుర్తుపెట్టుకోండి, తన అన్నను కూడా దేవుడు మార్చాడు. ఏమే చంపుతాడని భయంతో వెనకాల నుండి వెళ్ళేవాడు. ఇద్దరు కౌగిలించుకున్నారు, ఏడ్చుకున్నారు, దేవునిలో ఆనందించారు. నిజంగా నేను చెప్తున్నాను కదా, మీలో ఏ కోపమున్నా, ఏ ద్వేషమున్నా, ఏ కుళ్ళున్నా, కపటమున్నా, దేవుడు కోరుకునేది రాకడ సమయంలో ఒకరిని ఒకరు క్షమించుకోండి, ఒకరిని ఒకరు ప్రేమించుకోండి, కలిసి ప్రార్థన చేయండి. ఏశావును మార్చిన దేవుడు మీ కుటుంబంలో ఎవరికైతే మార్పు రాలేదు, వాళ్ళ కొరకు ఎవరైతే మిమ్మల్ని బాగా ద్వేషిస్తున్నారో, నిందిస్తున్నారు, వారి కొరకు ప్రార్థించండి. యేసేపును మార్చిన దేవుడు మీ కుటుంబంలో అందరిని దేవుడు మార్చి ఆయన రాజ్యాన్ని వాసులుగా చేయునుగాక. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. నెక్స్ట్ ఏంటంటే యెహోషువ. చూడు, ఈరోజు ఇవాళ రేపు ప్రార్థన అనేది మర్చిపోయారు. పొద్దున్న ఎవరో ఒక ఆయన ప్రార్థన చేస్తాడు, ఆ చెవు దగ్గర పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు. లేకపోతే ఎవరో ఒక వాక్యం చెప్తాడు, ఆయన ఒక రీల్ చూస్తారు, వెళ్ళిపోతారు. దానివల్ల జీరో బెనిఫిట్. కానీ ఇలా యెహోషువ ప్రార్థన చేశాడు, ప్రకృతిని ఆపాడు. ఇదిగో ఈ యుద్ధం అయ్యేంత వరకే ఆ సూర్యుడు అలాగే ఉండాలి. మరి ఆయన వెలుగై ఉన్న ప్రకారం నిన్ను వెలుగ్గా చేశాడు కదా, మరి నువ్వు లోకానికి వెలుగై ఉన్నప్పుడు ఏ కుటుంబంలో అయితే చీకటి ఉందో ఆ కుటుంబంలో వెలుగుని ప్రవచించండి. ఖచ్చితంగా సమస్తము రోగాలు, అప్పులు, దరిద్రము అన్నీ ఆగిపోయేదని ప్రవచించండి. ఆ కుటుంబంలోనికి వెలుగు వచ్చునుగాక. ఏమండి, అసలు దేవుని సన్నిధిలో లోతుగా గడిపితే ఈ వాక్యాన్ని మీరు ధ్యానించండి. యెషయా గ్రంథం 26:12 ప్రకారం అక్కడ అంటాడు భక్తుడు, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరిచెదు, హీ విల్ బి ఎస్టాబ్లిష్డ్ పీస్ అన్ అవర్ లైఫ్. మళ్ళీ ఏమంటాడు తెలుసా? నిజముగా నీవు నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరుచుతాను. మనం ఏం చేస్తాం? ఎవడో ఒక 10,000 ఇస్తాడని 10 సార్లు కాల్ చేస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ద్వితీయోపదేశకాండ 28లో ఆకాశము నుండి మంచి ధననిధి దేవుడు మీ అకౌంట్లో కురిపిస్తాడు. నేను డబ్బు గురించి చెప్పట్లేదు, కానీ మీ ప్రతి అవసరతను తీరుస్తాడు. రెండోది, యెహోషువ ఏ రీతిగా ప్రార్థించాడో ఒక్కడే 30 లక్షల మందిలో మీరు కూడా ప్రార్థిస్తే ఏదైతే ఆగాలో అది ఆగిపోతుందో, ఏదైతే నిలవాలో అది నిలిచిపోతుంది. అది మీ ఇష్టం, మీ చాయిస్. ఆమేన్, హల్లెలూయా. ఓకే, మూడోది చూద్దాం. మూడోది, ఇవాళ రేపు మరి అన్ఎక్స్పెక్టెడ్గా క్యాన్సర్ అంటారు, లేకపోతే హార్ట్లో హోల్స్ ఉన్నాయి అంటున్నారు, లేకపోతే రకరకాలుగా నీకు నరాలు వీక్నెస్ అమ్మా, లేకపోతే నీకు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలని. గుర్తుపెట్టుకోండి, ఇర్మియా 33:6 ప్రకారం ఈ మాట నాకు చాలా ఇష్టం. దానికి నేను ఆరోగ్యాన్ని కలగచేసి స్వస్థపరిచి సత్య సమాధానాలు సమృద్ధిగా కలగచేస్తాడు. వాక్యం పలకండి తల్లి. ఇర్మియా 33:6 పలకండి. హిజ్కియాకు చెప్పాడు, నాయనా ఇంక నువ్వు సర్దుకో, నీ పని అయిపోయిందని అన్నప్పుడు దేవుని చిత్తమైతే, నేను చెప్తున్నాను కదా, మా చర్చిలో ఒక అతనికి దర్శనం వచ్చిందండి. ఏమో తెలుసా? ఆ దర్శనంలో ఏంటంట, వాళ్ళ అబ్బాయి చెయ్యి ఇరిగిపోతుందని వచ్చిందండి. ఈయనేమని ప్రార్థన చేశాడు, ప్రభువా నువ్వు తలుచుకుంటే ఇక జరగదేమని ఉండదో, ఇరగొట్టని చెప్పిన్నాడు. 3 రోజుల్లో ఇరిగింది. ఇది బయటది కాదు, నిత్యం. కానీ నేను చెప్తున్నాను కదా, మీరు పండుకున్నప్పుడే మీకు సమస్యలు ప్రారంభమవుతాయి. మీరు నిద్రపోయినప్పుడే ఈ గోధుమలో గురుగులనంట దేవుడు ఇత్తుతాడంట. అందుకే అసలు 12 నుంచి 3 గంటల వరకు మనం ప్రార్థనలో గనక ఉంటే ఈ భూమి మీద సమస్తము నీ పాదాల దగ్గర వస్తాయి. కానీ ఆ టైంలోనే గురకబెడతావు, ఆ టైంలోనే నీకు పనికిమాలిన కలలన్నీ వస్తాయి. జాగ్రత్త. నీ భవిష్యత్తును దొంగిలించే చీకటి ఉన్నది. వాడికి న్యాయం ఉండదు, వాడికి ధర్మం ఉండదు. నిన్ను పాడు చేయటమే వాడిష్టం. కానీ ఇక్కడ హిజ్కియా ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడో, మారు మనసు, పశ్చాత్తాపం అనేది క్రైస్తవుల్లో క్రీస్తును అంగీకరించినాక అది మొదటి మెట్టండి. మారు మనసు లేకుండా, పశ్చాత్తాపడుకోకుండా నీ మీదకి పరిశుద్ధాత్ముడు దిగడు, నీలో నివసించడు. భయపడద్దు, అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాడు. హిజ్కియా ప్రార్థించాడు, 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనలో ఉన్న శక్తి అదే. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు దేవుడు ప్రార్థనని ఆయుధాన్ని మనకి ఇచ్చినప్పుడు ఎందుకు మనం దాన్ని వ్యర్థపరుస్తున్నాం? ఏలియా ప్రార్థించాడు 3.5 సంవత్సరాలు. అయ్యా నాకు తెలీదు, వీళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, మళ్ళా వర్షం కురిపించు. ఆమేన్.
ఒకసారి ఒక ఆమె, ఒక ముస్లిం సహోదరి మంచి మిరప పంట వేసింది అప్పు చేసి. నాకు కాల్ చేసింది, అన్న దేవుడు వర్షం కురిపిస్తాడా? అమ్మ కురిపిస్తాడమ్మా, ఏలియా ప్రార్థన చేశాడు కానీ. మరి ఇప్పుడు ప్రార్థన చేయండి, నిజంగా నీలో దేవుడు ఉంటే అని నాకే టెస్ట్ పెట్టింది. సరే ప్రార్థన చేశాను, ప్రార్థన చేస్తూనే ఉన్నా. నువ్వు పొలంకి వెళ్ళన్నా. ఆమె వెళ్ళిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, ఇది సత్యం అండి. ఆమె ఎంత పొలం అయితే ఉందో అక్కడే వర్షం కురుస్తుంది. ఇది దేవుడే నాకు కురిపిస్తున్నాడా, ఇతర పొలాలు కూడా కురిపిస్తున్నాడా అని పరిగెత్తుకుంటే ఆమె పొలం పక్కకి వెళ్తే ఒక్క బొట్టు కూడా లేదంటాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామంటే ఒక్కసారి ఆలోచించండి. నీ పంట ఎండిపోతుందేమో. కర్ణాటకలో ఒక బ్రదర్ అయితే గుండె పగిలేదట్టుగా ఏడుస్తున్నాడు. నేను మినప పంట వేసాను, పత్తి పంట వేసాను, కానీ నాకు అప్పులైపోయినాయి, ఇంటి మీదకి వస్తున్నారు. ప్రవచించండి అయ్యా, మీ పంటను తినివేసే పురుగులను గద్దించండి, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడని ప్రార్థించినప్పుడు ఆయన ఆ పంట వచ్చినాక అమ్ముకునేదాకున్నాడు. అమ్ముకున్న తర్వాత నా ఫోన్ కట్ చేశాడు. దేవుడు ఆ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. కృతజ్ఞత కలిగి ఉండండి. ఆమేన్. ఏలియా ప్రార్థించాడు. మరి కొత్త నిబంధనకు వస్తే పౌలు శీలలు గాయాలతో అయిపోయారండి. ఆమేన్. కానీ రాత్రంతా ప్రార్థించారు. ఎంత గొప్ప రక్షణ కార్యం. భూకంపం కలిగిందండి. ఒకసారి నేను ఫ్రైడే సర్వీసులో నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నా పేరు గట్టిగా పిలువయ్యా అని. నాకెందుకో తెలుసా? నా స్వరం ఉన్నంత వరకు యేసయ్యా అని గట్టిగా పిలిచిన. ఒక అమ్మాయి ఎప్పుడు కూడా ప్రార్థన బలి చాలా సీక్రెట్గా చేస్తారు. కొంతమంది మనం ప్రార్థన చేసేటప్పుడు ముసుగేసుకుని నిద్రపోతూ ఉంటారు. వాళ్ళల్లో ఈమె మొదట రా. కానీ ఆమె ముసుగేసుకుని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అన్న. అన్నా, మీరు గట్టిగా యేసయ్య అని ఎప్పుడైతే మీరు అరిచారో అప్పుడు ఇక్కడ భూమి కదలటం నేను చూశాను అంటుంది. బైబుల్ అనేది చరిత్ర కాదు, బైబుల్ అనేది శక్తి, బైబుల్ అనేది జీవం, బైబుల్ అనేది ప్రపంచాన్ని నడిపించే, దిక్చూసి పరలోకానికి నడిపించే వారధి. అందుకే ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పరలోకానికి మీరు సంబంధం కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు, ఈరోజు ఇంతమంది విజయాలు చూసిన వాళ్ళు ఎవరికి ఓటమి కలిగించడండి. ఎవరిని మరణ పడకలో దేవుడు విడిచిపెట్టాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక్కరోజు, 2 రోజులు, 10 రోజులు, 5 రోజులు, 4 రోజులు ప్రార్థన చేసి ఇంకా మనకు తగ్గదు అని అంటారు. నన్ను చూడండి, డాక్టర్ల దగ్గర నేను చనిపోతానని మా అమ్మ నాన్న ఏడుతున్నారు. కానీ డాక్టర్ కూడా అన్నాడు, నీకేం కాదని. మన వాళ్ళు అందరూ అబద్ధాలు ఆడతారు. కానీ దేవుడు ఆయన సంకల్పములో, ఆయన ప్రణాళికలో నేనున్నాను కనుక ఇప్పటి వరకు దేవుడు నన్ను సురక్షితంగా కాపాడి అనేక వందల వేల ప్రజలకు నన్ను దీవెనకరముగా ఉంచిన దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. ఈ దేహం ఎవరిదో తెలుసా? ఈ ప్రాణం ఎవరిదో తెలుసా? ఈ ఆత్మ ఎవరిదో తెలుసా? యేసయ్యది. మీరు ఆయనకి సరెండర్ అయితే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఓకే, కమ్ టు ద పాయింట్. అందుకనే ప్రభు అంటున్నాడు ఈరోజు నీతో నాతో మాట్లాడే మాట, డీప్ కాల్స్ టు డీప్. ఎప్పుడైనా సరే మనము ఆ జల ప్రవాహములని, నీటి ప్రవాహములనేవి మన మీదకి అట్లా పొర్లి వెళ్ళిపోకూడదంట. అందుకనే చాలా మంది యొక్క ఆత్మీయ జీవితం ఏంటంటే ఇక్కడ చీలమండలో, మోకాల్లో, నడుముకో కాదండి. ఆత్మలో ఎలాగుండాలంట? ఈత కొడుతూ ఉండాలంట. తెలుసా? ఆత్మలో మునిగి తేలుతూ ఉండాలంట. ఎప్పుడైతే ఆత్మలో మునిగి తేలుతూ ఉంటావో ఆటోమేటిక్గా నీ మనోనేత్రాలు తెరవబడతాయి. దర్శనాలు, స్వరము వినపడుతుంది. నో కన్ఫ్యూజ్, నో వర్రీ, నో డబుల్ మైండెడ్. అందుకే డీప్ కాల్, ఉన్నతమైన పిలుపును మనం నిర్లక్ష్యం చేయక ఆయనతో మనము ఈ భూమి మీద బ్రతికినంత కాలం జర్నీ చేస్తూనే ఉండాలంట. అప్పుడు ఒకరోజు ఆనోకు వలె నడుస్తూ నడుస్తూ నడుస్తూ, పిల్లలున్నారు, సంసారం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళని నేను చూసుకుంటానయ్యా, నువ్వు నాతో వచ్చే అంటాడు. ఎంత ఉన్నతమైన పిలుపు అండి. చాలా అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, దానియేలు గ్రంథము 2:22 అంటాడు, ఆయన మనకి మర్మాలను బయలుపరిచి మనకి వివేకమును బలమును అనుగ్రహించే దేవుడు అంటాడు. మళ్ళా కీర్తనలు 42లో కూడా అంటాడు, ఆయన మనకి మర్మాలను, గొప్ప రహస్యాలను మనకి తెలుపుతాడంట. మనం మాత్రం టైం ఇవ్వము. ఇస్తామా? అస్సలు దేవునికి టైమే ఇవ్వము. 10 ప్రసంగాలు వస్తే 10 ఊళ్ళు తిరిగి వస్తాం, కానీ ₹1 కూడా నీకు రాదు. నేను చెప్తున్నాను కదా, దేవుడికి కావాల్సింది ఓ క్రైస్తవుడా, ఓ సేవకుడా, ఓ విశ్వాసి, ఎంతసేపు దేవునితో గడుపుతున్నావో చూసుకో. మొట్టమొదటిది ఏంటంటే, సమయం లేదు కానీ ఏ డీప్ కాల్. ఎప్పుడైనా సరే ఉన్నతమైన ఈ పిలుపు నీలో ఉండాలి అంటే, ఆ యాత్రలో నువ్వు నడవాలంటే ఎప్పటికప్పుడు దేవునితో సాన్నిహిత్యం కలగాలి. మార్టిన్ లూథర్ ఏమన్నాడో తెలుసా? ఫెయిత్ ఈజ్ ఏ పర్సనల్ ప్రొనౌన్సెస్. విశ్వాసం అనేది వ్యక్తిగతం. భార్య బాగా ప్రార్థనా పరురాలుగా ఉంటుంది,
బట్ భర్త మాత్రం 0 ఫెయిత్. ఆమె ఏడ్చి అలసిపోద్ది. కానీ నువ్వెప్పుడైతే విశ్వాసం అనేది నా వ్యక్తిగతం, నా విశ్వాసమే నన్ను బాగు చేస్తే ముందుకెళ్తావో, ఖచ్చితంగా ఇద్దరు పోటీగా ప్రార్థన చేస్తారు మీ కుటుంబంలో, మీ పరిచర్యలో. అప్పుడు అద్భుతాలు గ్యారంటీగా జరుగుతాయి. మొట్టమొదటి ఏంటంటే, ఉన్నతమైన పిలుపులో నీకు నీ జర్నీ ఎలా ఉండాలంటే, ఎప్పటికప్పుడు నువ్వు దేవునితో సాన్నిహిత్యము ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. రెండవది ఏంటంటే, మనకి దేవుని సన్నిధిలో ఒక లోతుగా దేవునిలో నడవాలి అంటే, 1 పేతురు 2:9 ప్రకారం చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించిన ఆయన గుణాతిశయములు ప్రచురము చేయడానికి మన రాజులైన యాజక సమూహంగా చేశాడు గనుక మనం వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్ అండ్ సపరేట్ విత్ ద గాడ్. దేవుని కొరకు మనం ప్రత్యేకముగా గడపాలంట. లోతైన పిలుపు అంటే మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6లో గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని అక్కడ ఒక చక్కటి మాట ఏముంటో తెలుసా? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి. చూడండి, మనం ఏదన్నా ఒక ప్రత్యేకమైన విషయం మాట్లాడుకునేటప్పుడు మన ఫ్యామిలీ మొత్తం తల్లిదండ్రులతో కూర్చుని లోపల గడియేసి ఎలా మాట్లాడతామో ఈ అలవాటు ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంట నీకు సీక్రెట్స్ నీ భవిష్యత్తుకు సంబంధించిన మర్మాలు ఖచ్చితంగా బోధిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇలాగ మనం చెప్పుకుంటే మోషే ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయిపోయింది, రాజరికం అయిపోయింది, వయసు తగ్గిపోయింది, మామ దగ్గరికి వెళ్ళిపోయాడు, ఏదో గొర్రెలు కాచుకున్నాడు. కానీ లోపల ఆత్మ ఆరిపోలేదు కదా. ఒక ఆశ ఉన్నది వాళ్ళ ప్రజలకు ఏదైనా చేయాలని. కానీ 40 రోజులు దేవుడు పిలుచుకున్నాక 40 days దేవునితో గడిపాడు. కోపం పోయింది, అన్నీ పోయినాయి. ప్రభు అంటున్నాడు, మోషే మిక్కిలి సాత్వికుడు అంటున్నాడు. కనుక ఈరోజు నువ్వు నిజంగా ఒక సీక్రెట్ ప్లేస్ దేవునితో ఉందా? యేసయ్య కొండ మీదకి వెళ్ళి రాత్రి అంతా గడిపాడు. ఇస్సాకు పొలములోకి వెళ్ళి ప్రతి సాయంకాలం ప్రార్థన చేశాడు. మరి నీ స్థలం ఎక్కడ? నీ ప్రార్థన స్థలం ఎక్కడుంది? పరిగెడుతున్నావు. ఎందుకు పరిగెడుతున్నామో మనం తెలియని గందరగోళములు ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను మాత్రము ఏ మాత్రము విడువను ఎడబాయును అని చెబుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక శిష్యులను కూడా ఏం చెప్పాడు? పరిగెత్తకండి, నేను పరలోకానికి వెళుతున్నా, మీరు ఒక గదిలో ఉండి మీరు కనిపెట్టండి. ఎక్కడన్నాడు? గదిలో అక్కడే ఉండండి. ఒక్కరోజు కాదు, 50 రోజులు ఉన్నారు. ఏం జరిగింది? పేతురులో ఉన్న బలహీనతలన్నీ, శిష్యుల్లో ఉన్న భయములన్నీ, వేరే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారేమో ఈయన వెళ్ళిపోయాడని. కానీ ఆత్మ దిగింది. అప్పటి నుంచి అసలంగా వాళ్ళు వాడబడ్డారు. నేను చెబుతున్నాను కదా, దేవుడికి కావాల్సింది మనందరం కావాలి. మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటామో, అంటే సహవాసం అంటే డీపర్ ఇన్ ప్రేయర్, డీపర్ ఇన్ వర్షిప్, డీపర్ ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ డీపర్ ఇన్ హిస్ పర్పస్. వాక్యములో, ప్రార్థనలో, స్తుతించటంలో, దేవుని ఉద్దేశంలో మనము లోతుగా ముందుకు వెళతాము. ఆయన ప్రేమ యొక్క ఎత్తు, లోతు, పొడవు తెలుసుకుంటూ అనేకమైన ఉదాహరణ బైబిల్లో ఉన్నాయి. మోషే నడిచాడు, యేసేపు నడిచాడు, దావీదు నడిచాడు, శిష్యులు నడిచాడు. లోతుగా ఎప్పుడైతే మనము దేవుణ్ణి తెలుసుకుంటామో, ఆ లోతైన ప్రయాణంలో మనం ఎప్పుడైతే నడుస్తామో, అప్పుడే మనకి అన్ని విషయాలు అత్యధికమైన విజయం వస్తుంది. నీ సంఘం బహుగా ఫలిస్తుంది, నీ కుటుంబం బహుగా ఫలిస్తుంది. నువ్వు ఎప్పుడైతే లోతుగా దేవునిలో గడుపుతావో, నువ్వు నిత్యము పైనున్న వాటిని వెతుకుతావు. కనుక నువ్వు దీవించబడి అనేక మందికి దీవెనకరంగా మారుతావు. పైన భక్తి చేసుకున్నావు అనుకో, అది నులువెచ్చని స్థితి, అది చల్లనైన స్థితి, అది వేషధార స్థితి. కనుక అలా ఉండక మనం లోతుగా దేవుని సన్నిధిలో మనం నివసించినప్పుడు లోతైన మర్మాలతో మనకు బయలుపరచి మన జీవితాన్ని మనకు ఉద్ధరిస్తాడు, మనకు సమాధానం స్థిరపరుస్తాడు, మన పక్షమున ఉండి మన పనులన్నీ సఫలపరుస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. హల్లెలూయా. గడిచిన కాలంలో, గడిచిన వారంలో మన యేసయ్య చేసిన మేలు తలుచుకుని ప్రభువుని మహింపరుద్దాం. ఇతని పేరు విజయ్ కుమార్ అండి, మా తోడలుడు. గడిచిన కాలంలో అయితే నేను టీవీలో చెప్పాను, అతను సయాటిక్ పెయిన్తో బాధపడుతున్నాడు. ఎందుకంటే ఈ నరము ఇక్కడి నుంచి ఈ కాలు జీవుమని లాగుతుంది. వంకరగా నడిచేవాడు. ఆపరేషన్కి సిద్ధపడ్డాడు, కొన్ని లక్షల రూపాయలది.
సెకండ్ ఒపీనియన్కి మరి ఉదయ్ క్లినిక్ అని హైదరాబాద్లో ఒక చోటకి వెళ్ళినప్పుడు మరి అక్కడ అతను కారు దిగి వంకరగా నడిచే మనిషి చక్కగా నడుస్తున్నాడు. నేను పార్కింగ్ చేయకముందు అలా చూసినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకసారి విజయ్ కుమార్ నువ్వు చెక్ చేసుకో అన్నప్పుడు ఆ నొప్పి లేదు, ఇంచుమించు ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఆ సయాటిక్ పెయిన్ రాలేదండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే స్వస్థతలు ఉన్నాయి, యెహోవా రాఫా మనల్ని స్వస్థపరుస్తాడు. అయితే మరి ఈ మధ్య ఒక 1.5 month క్రితం మన దేవుడు మరణాన్ని గెలిచాడు గనక కడుపుల నొప్పైనా క్యాన్సర్ అయినా దేవుని దృష్టికి ఒక్కటే. మరి అతనికి ఈ దవడ దగ్గర మౌత్ క్యాన్సర్ వచ్చింది. ఈ దవడ పక్కన ఆపరేషన్ చేశారు, ఆపరేషన్ సక్సెస్ అయింది. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ థియేటర్లోకి అడుగు పెట్టే ముందు నేను ప్రార్థన చేసి అనేక మంది ప్రార్థన చేశారు, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ ఆ చర్మము కట్ చేసి అక్కడ చర్మం వేసినప్పుడు ఒక్క రోజైనా నొప్పి ఉంటుంది కదండి. బట్ గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసిన కాడ నుండి 6-7 గంటల ఆపరేషన్ చేశారు, కానీ ఆ రోజు నుండి ఆపరేషన్ చేసిన నుండి అసలు నొప్పే లేదంటండి. ఎంతో ధైర్యంతో ఉన్నాడు. మరలా బయాప్సీ వచ్చింది. వాళ్ళు అన్నారు ఆపరేషన్ చేసినా రేడియేషన్ చేయాలి, కీమో చేయాలి, కానీ మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆ రిపోర్ట్లో ఏమని మనం ప్రార్థన చేస్తే అది జరుగుద్ది. నేను ఒకటే ప్రవచించి చెప్పా, రిపోర్ట్ అంతా కంప్లీట్గా నిల్ రిపోర్ట్, మార్జిన్ కంప్లీట్గా నెగిటివ్ వచ్చింది. మరి సంపూర్ణమైన స్వస్థత పొందాడు, ఇంకా మీకు ట్రీట్మెంట్ అవసరం లేదు అని చెప్పారు. డాక్టర్లు ఏమన్నారు తెలుసా? ఇట్స్ ఏ మిరాకల్. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. రోమా 8:11 ప్రకారం యేసుని లేపిన వాని ఆత్మ మీలో సమృద్ధిగా ఉంటే, ఆ స్వస్థత వాక్యం 1 పేతురు 2:24 పలకండి, మీ జీవితంలో ఖచ్చితంగా స్వస్థత జరుగుద్ది. ఆమేన్. మరొకటి రాజు, ఇతను జార్ఖండ్ దగ్గర రాంచీ ఉన్న కతారా ప్రాంతంలో, మరి అతనికి కూడా సేమ్ ప్రాబ్లం. రీసెంట్గా ఒక 1 week నేను ఫోన్లో ప్రార్థన చేస్తూ ఉన్నా, అతనికి కూడా ఈ నడుము నొప్పి, ఆ వెన్నుపూస నొప్పి, కదలలేని స్థితి. కానీ ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థన చేశానో 1 week ఆ నడుమంతా దేవుని శక్తితో తాకి ఆ వెన్నుపూస నొప్పి నుండి, ఆ నడుము నొప్పి నుండి సంపూర్ణమైన స్వస్థత పొందాడు. మరి ఇతను కూడా సయాటిక్ ప్రాబ్లమే. అయితే తన భార్య నిద్ర పట్టదు, షర్మిల. భయము, ఏదో ఒక చీకటి శక్తి ఆమె మీద పడుతున్నట్టు అనిపిస్తుంది. ఫోన్లో ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నానో హోషేయ 14:5 ప్రకారం ఆమె మీదకి మంచులాగా దేవుని శక్తి దిగి ఆ రాత్రి నుండి ఆమె సుఖనిద్ర, ధైర్యం దేవుడిచ్చాడు. ఆ కుటుంబాన్ని విడిపించిన దేవునికే మహిమ కలుగును గాక. మరొక సాక్ష్యము, ఇది చాలా అద్భుతం అండి. ఎన్ని కోట్లున్నా చాలా మందికి ఈ రోజు కరువైంది ఏంటో తెలుసా? నిద్ర. మరి ఇతను రాజు, మరి నా ఇంటి దగ్గరలోనే ఉంటాడు, అన్యుడు, దేవుడు తెలియదు. కానీ మా సంఘస్థులు చెప్పారు ఆయనకి కొన్ని నెలల నుంచి నిద్ర పడతలేదంట. మరి విజయవాడ వెళ్ళిపోయి ఆ నేచర్ క్యూర్లో మంతిని సత్యనారాయణ గారి దగ్గర జాయిన్ అవుదామని కూడా అతను ఆలోచిస్తుండగా, అక్కడికి వెళ్ళటం తప్పులేదు, ట్రీట్మెంట్ తీసుకోవటం తప్పులేదు, కానీ అతను అన్నాడు, అయ్యా మీరు ప్రార్థన చెయ్యండి అని అన్నప్పుడు నైట్ నేను మరి చర్చికి రావటానికి మొకమాట పడుతున్నాడు. నైట్ ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు అతను చెప్పిన మాట నెక్స్ట్ డేకి ఏదో మీరు ఒక చీకటితో బాధపడుతున్నారు అనిపిస్తుందని ఫోన్లో ప్రార్థన చేశాం. కానీ ఆ రాత్రి తాను నిద్రపోయింది. 9 నెలల తర్వాత నేను నిద్రపోయానయ్యా అని చెప్పిన సాక్ష్యముకే దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈమె పేరు శ్రీదేవి అండి. గడిచిన వారం టీవీ చూసింది. మరి ఆమెకున్న ప్రాబ్లం చెస్ట్ పెయిన్ వస్తుంది. సడన్ గా తెలియకోకుండా ఒక భయం ఆవరించి ఏమైపోతుందో అని ఆమె ఆందోళనలో కొన్ని నెలలుగా ఉంది. దానివల్ల ఉద్యోగం చేయలేకపోవటం, ఉద్యోగం పోవటం కూడా జరిగింది. కానీ అద్భుతము, ఆ రోజు ఫోన్లో ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసినప్పుడు, అన్నా ఇప్పుడు నాకు చాలా బాగుంది అని ఆమె చెప్పిన సాక్ష్యముకే దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి ఈరోజు మన ఇంట్లో డబ్బులున్నా లేకపోయినా, మన ఒంట్లో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, మన చేతిలో మాత్రం ఈ పెద్దగా కనుక దీనిలోకి వెళ్ళి, అంటే యూట్యూబ్లోకి వెళ్ళి ప్రతిరోజు ఒక మెసేజ్ మీరు వినండి. మీ స్నేహితులకు కూడా పరిచయం చేయండి. వాళ్ళని చంపకండి, రక్షణ భాగ్యం వారికి కలిగించండి. మనందరం కలిసి గొప్ప పరలోక రాజ్యమును ప్రభువుకి సమర్పించుకుందాం. ఆమేన్. ఓకే, పరలోకపు తండ్రి యొక్క దీవెనలు
మీకు సమృద్ధిగా ఉండునుగాక. ఆమేన్. మనం మేము కోడుకులో ఉంటాము. ఈ డయాలసిస్ చేయాలంటే నేను ఆ డయాలసిస్ చేయకుండా చూడాలని ప్రయత్నం చేశాము. ఒక రోజు అంతా ఓయో హాస్పిటల్, అక్కడెక్కడేమో ఓమిని హాస్పిటల్, అక్కడ తిరిగాము. ఎక్కడ తిరిగినా కూడా హాస్పిటల్లో ఎక్కడైనా డయాలసిస్ చేయాలి అని అన్నారు. గాంధీలో మా సిస్టర్ ఉంది, ఆమె ద్వారా డయాలసిస్ కోసం హాస్పిటల్కి అడ్మిట్ అయినాం. అయిన తర్వాత 4 డయాలసిస్ చేసారు. నాకు తెలిసినంత వరకు డయాలసిస్ అంటే రోజు తప్పించి రోజు చేయటము, 2 రోజులకు ఒకసారి చేయటము డయాలసిస్ అని నాకు తెలుసు. కానీ నేను అనుకున్నాను ఇక నా పని అయిపోయింది, ఇక డయాలసిస్ అంటే ఒకరోజు డయాలసిస్ చేస్తే తెల్లవారి చేత కాదు, ఇంటికానే ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, ఇక జీవితం అంతా నాది వేస్ట్ అని చాలా బాధపడి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు అయ్యగారు 2 సార్లు ఫోన్ చేసి పలకరించి సైమన్ గారు ఏం కాదు, ధైర్యం విడవద్దు, దేవుడు సహాయం చేస్తాడు అని అయ్యగారు 2 సార్లు ఫోన్ చేసి ప్రార్థించి సార్ అయ్యగారు ప్రత్యేకమైన పొందలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 4 డయాలసిస్ అయింది, 15 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాను. అడ్మిట్ అయిన తర్వాత ఇంటికి డిశ్చార్జ్ చేసి ఉన్న డాక్టరు ఏమన్నారంటే ఇప్పటి వరకు ఈయన కరెక్ట్ ఉన్నాడు, ఒకవేళ ఇంకా ఏది ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మీదే అని చెప్పి పంపించేసారు. ఆ డయాలసిస్ చేసిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అయ్యగారు వచ్చి అమ్మగారు తర్వాత సహోదరు కూడా వచ్చి ప్రార్థన చేసి వీళ్ళ ధైర్యపరిచారు. అన్నిటికన్నా ముఖ్యంగా ధైర్యపరిచిన తర్వాత నాకు మొన్న గత మాసంలో అయ్యగారు నాకు ఒక ఫోటో పెట్టారు. అయ్యగారు ఫోన్లోకి వెళ్ళి వచ్చింది ఆ ఫోటో. ఈ ఫోటో ఎవరో ఉండే ఈయనే అని నేను ఆ ఫోటో కొద్దిగా పెద్దగా చేసి చూశాను. చూస్తే ఆ ఫోటో నాదే. నా ఫోటోను నేనే గుర్తుపట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నానంటే ఈ చెంపలన్నీ లోపలికి పోయేసేసి చాలా బక్కగా అయిపోయేసేసి ఆ ఫోటోను చూసినప్పుడు నా ఫోటో నేను గుర్తుపట్టుకోలేకపోయినాను. అయితే ఆ యొక్క డయాలసిస్ చేసిన తర్వాత మెడిసిన్స్ కరెక్ట్ 3-4 నెలలు వాడమన్నారు, వాడాను. దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు. మరి ప్రార్థన చేసిన దైవజనులకు అయ్యగారు తెలియజేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రార్థిస్తే ఎన్ని గొప్ప కార్యాలు, లోతుగా నడిస్తే మాకు సమాధానం స్థిరపరిచి మా పనులన్నీ సఫలపరుస్తా. పరమ తండ్రి, ఈ మాటలు విన్న బిడ్డలు ఇప్పటికైనా ఆ పై భక్తిని విడిచి నీ రాజ్యమును స్వతంత్రించుకునే విధముగా నీతో లోతుగా నడిచే భాగ్యము వారికి కలుగునుగాక. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే నాయన కొత్త నిబంధనలో కూడా అనేక బిడ్డలు ప్రభువా నాయన డీప్గా నడిచారు తండ్రి. ఈనాడు సేవకుడికి, విశ్వాసికి ప్రతి ఒక్కరు వారిగా సమర్పించుకుని లోతుగా నడిచి నాయన లోతైన మర్మములు తెలుసుకుని నీ కొరకు గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు చేసే భాగ్యం దయచేయండి. నీ చిత్తం మా ద్వారా నెరవేర్చబడునుగాక. నీ చిత్తము నాయన సంపూర్ణముగా మా ద్వారా జరుగునుగాక. ఇదిగో నాయన అనారోగ్యమున్న బిడ్డలను ఇప్పుడే మీరు నీ వాక్కుతో 1 పేతురు 2:24 ప్రకారం నీవు పొందిన గాయముల చేత తల నుండి అరికాలు వరకు సంపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగా. పాడైపోయిన కిడ్నీలు పనిచేయమని ఆజ్ఞాపిస్తున్న యేసు నామములో గుండె పనిచేయునుగాక, లివర్ పనిచేయునుగాక, ఊపిరితిత్తులు పనిచేయునుగాక. ఎవరైతేనైనా డాక్టర్స్ చేతులు ఎత్తేశారో ఆ కుళ్ళిపోయిన దేహము నీ మహిమాత్మతో మరలా జీవం పోసుకుని బ్రతుకునుగా. నా ప్రభువుని ఇంకను అంగీకరించగా పరలోక రాజ్యమునికి ఇంకా వారసులు ఎవరైతే కాలేదో ఈ రోజే నాయన వారు యేసు ప్రభు నా దేవుడు రక్షకుడని వారు అంగీకరించి నరకము నుండి తప్పించబడి వారింటిని పరలోకము చేసుకుని పరలోకములో ఏర్పరిచిన నివాసములు వీరు పొందుకునుగాక. ఈ ప్రోగ్రాం నిరంతరము అనేక ప్రజలకు దీవెనకరముగుండుటకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. లోతుగా దేవునితో నడవండి. లోతైన మర్మములు దేవుడు మీకు బయలుపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752.